తెలంగాణ స్టేట్ యొక్క జాగ్రఫీ ఇన్ఫర్మేషన్. ఈ టాపిక్ మనకు గ్రూప్ 1 గ్రూప్ 2 ఇప్పుడున్న ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా జనరల్ స్టడీస్లో ఈ టాపిక్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి. అవేంటి అంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ తెలంగాణ గురించి ఇవన్నీ తెలుసుకోవాలి. ఫస్ట్ తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం ఎంత? 1.12 lakhs చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ మొత్తం జిల్లాల సంఖ్య. తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 33 జిల్లాలు. తెలంగాణలో రెవెన్యూ డివిజన్లు 74, నగరాలు 158, మున్సిపల్ కార్పొరేషన్స్ 13. మున్సిపాలిటీలు 129, నగర పంచాయతీలు 25, ప్రజా పరిషత్తులు 32, మండల పరిషత్తులు 540, గ్రామ పంచాయతీలు 12,769. రెవెన్యూ గ్రామాలు 10,909, రెవెన్యూ మండలాలు 594, రెవెన్యూ గ్రామాలు 10,434, గ్రామీణ సంస్థలు 13,341. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే రెవెన్యూ మండలాలు ఎన్ని ఉన్నాయి? 594. ఇవన్నీ ఆప్షన్స్ నెంబర్స్ వేరే ఇస్తాడు. ఇచ్చిన ఏదంటే మనం ఒకసారి చూస్తే గుర్తుపెట్టుకోగలుగుతాం. రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల సంఖ్య. ఎమ్మెల్సీల సంఖ్య 40, ఎమ్మెల్యేల సంఖ్య 119 + 1 మొత్తం 120. ఆ 1 నామినేటెడ్. దేశంలో రాష్ట్ర విస్తీర్ణం. దేశంలో రాష్ట్ర విస్తీర్ణం ఎంత ఉంది? మొత్తం తెలంగాణ విస్తీర్ణం. భారతదేశంలో తెలంగాణ విస్తీర్ణం ఎంత ఉంది? 1,12,077 చదరపు కిలోమీటర్లు. అదే శాతం అయితే ఎంత శాతం ఉంది అంటే 3.41% ఉంది. మరి విస్తీర్ణత స్థానం ఏ స్థానంలో ఉంది అంటే తెలంగాణ ఏ స్థానంలో ఉంది? విస్తీర్ణంలో 11వ స్థానంలో ఉంది. నెక్స్ట్ రాష్ట్ర జనాభా. రాష్ట్ర జనాభా ఎంత ఉంది? రాష్ట్ర జనాభా ఎంత ఉంది అంటే 3.50 కోట్లు. దేశంలో రాష్ట్ర జనాభా శాతం 2.89%. అంటే భారతదేశం మొత్తంలో తెలంగాణలో ఉన్న జనాభా శాతం ఎంత? 2.89%. దేశంలో రాష్ట్ర జనాభా స్థానం మరి ఏ స్థానంలో ఉంది అంటే 12వ స్థానంలో ఉంది. పురుషులు ఎంతమంది ఉన్నారు? రాష్ట్ర జనాభాలో పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది? పురుషులు ఎంతమంది అంటే 50.31%. 1,76,011. స్త్రీలు ఎంతమంది ఉన్నారు అంటే 49.68%. ఈ పర్సంటేజ్ ఈ దేశంలో రాష్ట్ర జనాభా స్థానం ఇవన్నీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఒక్కసారి చూసి గుర్తుపెట్టుకోవచ్చు. రోజుకు ఒకసారి చూస్తే ఇవి గుర్తుపెట్టుకోవచ్చు. జనసాంద్రత చదరపు కిలోమీటర్ల. జనసాంద్రత ఎంత అంటే 312. జనసాంద్రత అంటే 1 కిలోమీటర్కి ఎంతమంది ఉన్నారు? ఎంత ఉంది అంటే 312. నెక్స్ట్ 2001-2011 మధ్య దశాబ్ది వృద్ధి రేటు 13.55%. ఇది ఈ క్వశ్చన్ వస్తుంది. ఇట్లాంటి ఇంపార్టెంట్ ఇది. గ్రామీణ జనాభా ఎంత ఉంది? తెలంగాణలో గ్రామీణ జనాభా 2.13 కోట్లు. గ్రామీణ జనాభా శాతం పర్సంటేజ్లో ఎంత అంటే 61%. 61.12%. గ్రామీణ జనాభాలో స్త్రీ పురుష నిష్పత్తి 992:1000. నెక్స్ట్ పట్టణ జనాభా.
పట్టణ జనాభా ఎంత ఉంది? 1.36 కోట్లు. పట్టణ జనాభా శాతం పర్సంటేజ్లో చూస్తే 38.88%. పట్టణ జనాభాలో స్త్రీ పురుష లింగ నిష్పత్తి 970/1000. నెక్స్ట్ ఎస్సీ జనాభా ఎంత ఉంది తెలంగాణలో? 54.8 లక్షలు. ఎస్సీ జనాభా శాతం పర్సంటేజ్లో చూస్తే ఆ ఎస్సీ జనాభా ఎంత ఉంది? 15%, అంటే 15.45%. ఎస్సీలో స్త్రీ పురుష లింగ నిష్పత్తి ఎట్లా ఉంది అంటే 1008/1000. ఎస్టీ జనాభా ఎంత ఉంది? 31.77 లక్షలు. అదే శాతంలో చూస్తే 9.7%. ఎస్టీలో స్త్రీ పురుష లింగ నిష్పత్తి 977/1000. పిల్లల జనాభా 0 to 6, 0 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్నవన్నీ పిల్లలు అంటారు. ఆ పిల్లల జనాభా ఎంత ఉంది? పిల్లల జనాభా ఎంత ఉంది? 38.99 లక్షలు. పిల్లల లింగ నిష్పత్తి శాతం ఎంత? పర్సెంటేజ్ ఎంత అంటే 11.14%. పిల్లలు స్త్రీ పురుష లింగ నిష్పత్తి ఎంత ఉంది అంటే 932/1000. నెక్స్ట్ అక్షరాస్యత. అక్షరాస్యత ఎట్లా ఉంది? మొత్తం తెలంగాణలో అక్షరాస్యత ఎంత? అక్షరాస్యత 2.06 కోట్లు. మొత్తం అక్షరాస్యత శాతం 66.54%. పురుష అక్షరాస్యత శాతం 75.04%. స్త్రీల అక్షరాస్యత శాతం 57.99%. ఈ అక్షరాస్యతమైన ఖచ్చితంగా ఇంపార్టెంట్, ఇది క్వశ్చన్స్ కూడా వస్తే గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో కార్మికులు, మొత్తం కార్మికులు 1.63 కోట్లు. మొత్తం జనాభాలో కార్మికుల శాతం 46.68%. ముఖ్య కార్మికులు 1.37 కోట్లు. ఉపాంత కార్మికులు 26.22 కోట్లు. ఇది ఎకనామిక్స్లో వీటిపైన క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ స్టడీస్లో వస్తాయి. ఇంకా ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ తీసుకున్నాం, అట్లా ఎకనామిక్స్లో ఈ క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం గృహాలు ఎన్ని ఉన్నాయి? 83.04 లక్షలు. గ్రామీణ ప్రాంతాల్లో గృహాలు 51.69 లక్షలు. గ్రామీణ ప్రాంతాల్లో గృహాల శాతం పర్సెంటేజ్లో తీసుకుంటే 62.25%. పట్టణ ప్రాంతాల్లో గృహాలు ఎన్ని ఉన్నాయంటే 31.35 లక్షలు. రాష్ట్ర జంతువు జింక, కృష్ణ జింక ఇది. రాష్ట్ర పక్షి పాలపిట్ట. రాష్ట్ర చెట్టు జమ్మి చెట్టు. రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు. నెక్స్ట్ పెద్ద జిల్లా. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద జిల్లా ఏది? భద్రాద్రి కొత్తగూడెం. చిన్న జిల్లా ఏది? హైదరాబాద్ చిన్న జిల్లా. ఎక్కువ జనాభా ఎక్కడుంది? హైదరాబాద్. తక్కువ జనాభా ఎక్కడుంది? ములుగు జిల్లాలో. ఇదైతే విస్తీర్ణం, ఆల్రెడీ ఒకసారి చెప్పిన. విస్తీర్ణం ఎంత? తెలంగాణ రాష్ట్రం యొక్క విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లు. జిల్లాలు ఎన్ని ఉన్నాయి? 33. రెవెన్యూ డివిజన్లో 74. జిల్లా పరిషత్లు 32 ఉన్నాయి. మండల పరిషత్లు 540. ఇవి చిన్న క్వశ్చన్స్ లాగా అనిపిస్తాయి, చిన్నగా ఇవి కూడా తెలియదాని, కానీ ఎగ్జామ్లో చిన్న క్వశ్చన్స్ కూడా, చిన్న బిట్స్ కూడా అవన్నీ కలిపి ఒక మిక్సింగ్ లాగా ఇస్తారు. కాబట్టి మనం చిన్న బిట్స్ కూడా నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి చిన్న వాటిలోనే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అందుకనే ఒక్కసారి చూస్తే సరిపోతుంది ఎగ్జామ్ పర్పస్.